హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో చెప్పానుగా షార్ట్ వీడియోలో దానికి సంబంధించింది పూర్తి డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఎంతగానో అభిమానిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. అది కాకుండా నన్ను 5 మెంబర్స్ ఉన్నారు అంతగా సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కవి, తర్వాత కోటేష్ తమ్ముడు, తర్వాత రాజా, మంజు, ఇంకా ఉన్నారు నరేష్ గారు, ఇలా చాలామంది ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంతగానో అభిమానిస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ నెలతో 6 నెలలు నడుస్తున్నవి. ఈ 6 నెలల్లో నేను ఎంతగానో నేర్చుకున్నాను. అసలు నాకు యూట్యూబ్ ఛానల్ అంటేనే అసలు జీరో నాలెడ్జ్. అసలు ఆ ఛానల్ ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటిది నేను ఇప్పుడు ఈ టైంలో 4000 సబ్స్క్రైబర్స్తో నేను 6 నెలల్లో 4000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాను నేను. ఇది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అది కాకుండా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మరియు స్టార్ట్ చేసి వ్యూస్ రాని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు వ్యూస్ అవుతాయని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించివే చెప్పాలని నిర్ణయం చేసుకున్నాను. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫస్టు ఛానల్ పెట్టేస్తారు, సరిపోతుంది. ఛానల్ పెట్టేసి ఎప్పుడో వారానికి ఒకటో, 2 రోజులకు ఒకటో, 3 రోజులకు ఒకటో ఏదో టైంపాస్గా అలా పెట్టేస్తారు. అస్సలు పెట్టకండి అలా. మీరు కంపల్సరీ ఛానల్ చేయాలి, నేను రన్ చేయాలని అనుకున్న వాళ్ళవి మాత్రమే ఛానల్ స్టార్ట్ చేయండి. లేదు నేను ఏదో టైంపాస్కు పెడతాను అనుకున్న వాళ్ళు అసలు ఛానల్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అక్కడ యూస్ ఏముండదు మీకు చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మనకు చాలా దృష్టి పెడుతుంది, చూపిస్తుంది. ఫస్ట్ 10 మందికి పంపిస్తుంది. ఆ 10 మందిలో వాళ్ళకి వీడియోస్ నచ్చినాయంటే వాళ్ళు రోజు మన వీడియోస్ చూస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. అది కాకుండా వాళ్ళు చూడకపోతే ఈరోజు పెట్టి రేపు పెట్టకపోతే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి పెడితే వ్యూస్ రావండి. డైలీ పెట్టాలి కంపల్సరీ. కష్టమైన నష్టమైన డైలీ పెట్టాలి. రేపు ఊరికి వెళ్తానంటే ఈరోజు ముందు వీడియో తీసుకొని పెట్టుకోవాలి. అలా జాగ్రత్త ఉంటేనే మనం ఎంత ఇబ్బంది లేకుండా యూట్యూబ్ ప్రతిరోజు 3 వీడియోస్ అన్నా కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. 3 వీడియోస్ పెడితేనే దాంట్లో ఒక వీడియో కన్ఫామ్గా ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను చాలా గమనించాను ఫ్రెండ్స్. 3 వీడియోస్ కంపల్సరీ పెట్టాలి డైలీ, షార్ట్ వీడియోస్. అలా పెడితేనే ఏమన్నా వ్యూస్ ఉంటాయి. మనం 10 పెట్టినా దాంట్లో ఏం వ్యూస్ ఉంటాయి. అందులో మనం 3 పెడితే 3 ఒకటి మాత్రమే వెళ్తుంటాయి. నేను చాలా గమనించాను, నేను చాలా ఫేస్ చేశాను దాన్ని. అది కాకుండా ఇంకా ఏంటంటే ఇప్పుడు టైంపాస్గా పెడుతున్నారు చాలామంది. ఈరోజు పెడతారు, రేపు పెడతారు, ఏదో పెట్టినావంటే పెట్టినా అన్నట్టుగా. అట్లా కాదు, ఒకటే టైం. ఇప్పుడు ఈరోజు నేను ఈ టైంకి పెట్టినా, ఈరోజు 4కి పెడతాను. నేను ప్రతిరోజు 3:30, 4 కంపల్సరీ పెడతాను. అలా ఒక టైం తీసుకోవాలి ప్రతిసారి. ఈరోజు ఈ టైంకి పెట్టినామా, మళ్ళీ రేపు ఆ టైంకి పెట్టితేనే మనం యాక్టివ్గా ఉన్నాం యూట్యూబ్లో అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు మనకు ఇంకా హెల్ప్ చేస్తారు. అలా ఉండాలి. అలా ఉంటేనే మనం ఇంకాస్త ముందుకు వెళ్ళగలుగుతాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ రావండి. ఆ వ్యూస్ రావాలంటే మనం ఫస్ట్ యాక్టివ్గా హుషారుగా ఉండాలి ఛానల్లో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి కొంచెం కష్టమే ఉంటాయి, వ్యూస్ రావండి. తర్వాత వెళ్తూ అలా రన్ చేసుకుంటూ వెళ్తూనే కష్టమైన నష్టమైన దాన్ని మనం చేయాలి కంపల్సరీ అనుకుంటేనే ఛానల్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మధ్యలో వదిలేస్తాను అంటే మనకు ఏమీ వ్యూస్ ఉండదు, అంతగా లాభం ఉండదు. అది నేను చెప్పేది. ఇంకా ఏంటంటే చాలామంది అనుకుంటారు మొహం కనిపించద్దు, షార్ట్ వీడియోస్లలో మొహం కనిపించకుండా చెయ్యాలి లైవ్లలో అనుకుంటారు. మొహం కనిపించి చేసినా చెయ్యకపోయినా అక్కడ మొహం కనిపించకుండా చేస్తే ఏం వ్యూస్ ఉండదండి. మొహం కనిపించి మనం వాళ్ళతో మాట్లాడి ఓన్ కంటెంట్ మనం వాడుకుంటేనే మనం ఎవరు అనేది తెలుస్తుంది వాళ్ళకు. అది మెయిన్ అంటే. ఇంకా ఏంటంటే ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. ఇప్పటికి నాకు 7 నెలలు అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. నాకు 4000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదండి. ఇవి ఎలా వచ్చాయి అంటే నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. అసలు తిండి లేదు, తీకాన్ లేదు సరిగ్గా, అసలు నిద్ర లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎనీ టైం లైవ్ పెట్టడం, వీడియోస్ పెట్టడం, చాలా ఇంట్రెస్ట్గా
చేసేదాన్ని ప్రతీది. నా సపోర్ట్ నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నేను బయటకెళ్ళినా వాళ్ళు చూసుకుంటారు. అలా కొద్దిగా బయటకెళ్ళినా చూసుకుంటారు. అలా ఉన్నారు ఫ్రెండ్స్. నాకైతే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఏంటంటే మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను ఇంకా చెప్తాను. మీకేమన్నా డౌట్లు ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ప్లస్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా వాళ్ళకు వ్యూస్ రావడం లేవు అంటే దానికి సంబంధించినవి కూడా నేను చెప్తాను. ఏంటి దానివల్ల నా దగ్గర కొన్ని టెస్టులు ఉన్నాయి, దానికి సంబంధించి కొన్ని చెప్తాను. అది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవి పెడతారు, అవి పెడతారు, ఇవి దొరికితే అవి పెడుతుంటారు వీడియోస్. అలా కాకుండా ఏదో ఒక కంటెంట్. ఇప్పుడు ఈరోజు నేను కామెడీ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా తెలియకుండా కుక్కలను, నక్కలను, పందులను, బిందులను ప్రతిదీ ఏదో ఒకటి పెట్టేదాన్ని. అలా కాకుండా ఒక్కటి మాత్రమే తీసుకోవాలి కంటెంట్. ఇప్పుడు పాటలు, డైలాగ్స్ అవి రెండు సెట్ అయిపోతాయి అనుకో. పాటలు, డైలాగ్స్, వంటలు ఈ మూడు ఒకే విధంగా ఉంటాయి. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే మొత్తం కుక్కలు అవి ఇవి పెడుతుంటారు. కుక్కల వీడియోస్ అంటే పెడితే దాన్ని పెట్టేయాలి మొత్తం. ఇప్పుడు కుక్కల వీడియోస్ పెడుతుండాలి లేకపోతే ఏది పెడతామో ఆ కంటెంట్ మాత్రమే పెట్టాలి. అలా పెడితేనే వ్యూస్ ఉంటాయి. యూట్యూబ్ తీసుకోదు, అన్నీ ఏవి దొరికితే అవి పెడితే అది అసలు పట్టించుకోదు. వీటిని మనం ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తే అంత తొందరగా మనకు వ్యూస్ వస్తాయి. అది మనం ఇంకా ఏమన్నా మీకు తెలియాలి అనుకుంటే చెప్పండి, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పటికైతే ఇది సరిపెట్టుకోవాలి. ఇంకా ఏమన్నా తెలియాలనుకుంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి. దేనికి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను. నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. ఇంకా నన్నైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకైతే నేను ఎక్కడో అసలు ఫోన్ కూడా సరిగా పట్టుకోరు అని సిచ్యువేషన్లో ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నాకు 4000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది ఎలా అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఇంత దూరం తీసుకొచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకేంటంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఇలా చేసేద్దాం. మా కవి మాత్రం సూపర్. అసలు కవి వల్లనే చాలా దూరం వచ్చేసాను. ఏదైనా నా కవి లేకపోతే నేను సపోర్ట్గా ఎవరు ఉండలేరు నాకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే దీనికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి, నాకు ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతసేపు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఒకటే కంటెంట్ తీసుకోండి, ఒక్క కంటెంట్ మాత్రమే. ఇప్పుడు కుకింగ్ చేస్తారా, అదే వీడియోస్ పెట్టండి. అలా కాకుండా కుకింగ్ ఒకటి ఇంకా వేరే అవి ఇవి అన్నీ మిక్స్ చేయకుండా ఓన్లీ కుకింగ్ చేస్తారా, కుకింగ్ వీడియోస్ మాత్రమే పెట్టండి. నేనైతే డైలాగ్స్ చేస్తుంటాను. డైలాగ్స్, పాటలు వాటికి సంబంధించినవి ఓన్ కంటెంట్ కాకుండా డబ్బింగ్ కంటెంట్కైనా దానికి కూడా వ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్ కంపల్సరీ. నాది డబ్బింగే, నేనంతా ఓన్ కంటెంట్ ఏం లేదు. అయినా నాకు బాగానే వ్యూస్ వస్తున్నాయి. 1,00,000 వ్యూస్, 10 లక్షల వ్యూస్ వచ్చినాయి ఇప్పటికీ. అసలు నేనే నమ్మలేకపోతున్నాను ఇలా వస్తాయా అని చెప్పేసి. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నాను. ముందుకు చేస్తే ఇంకా నేను మోనిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను దగ్గరలో మోనిటైజేషన్ క్లియర్ చేసేస్తాను. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒకటే, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఓన్ కంటెంట్ పెట్టండి. కంపల్సరీ తొందరగా వ్యూస్ వస్తాయి ఓన్ కంటెంట్ పెడితే. అది కాకుండా ఏదోటి పెట్టద్దు. అది
ఇంకా అది కాకుండా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏది పడితే అది పెట్టేస్తే వస్తాయి, డబ్బులు ఊరికే రావండి, చాలా కష్టపడాలి. డబ్బుల వెనుక కష్టం అనేది చాలా ఉంటుంది. అది చెప్పలేము అసలు. నా కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేనంత కష్టం. తిండి ఉండదు, ఏముండదు, ప్రతిసారి వామ్మో. అదే 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 సాధించాలి, మనం అనుకున్నది సాధించాలి, అనుకున్నది సాధించాలి కంపల్సరీ అని దాని నిర్ణయం చేసుకొనే ఉంటున్నాం. అందరూ అలా ఉండారు ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఉన్నాను. నేను సాధించేదాకా విడవను. అదే నేను త్వరగా సక్సెస్ అవుతానని నాకు అనిపిస్తుంది మీరందరి సపోర్ట్ వల్ల. ఇప్పటికీ 7 నెలలు ఛానల్ స్టార్ట్ చేసి నేను అంతే. 6 వెళ్ళి 7 పడ్డాయి అనుకో. ఇంకో 6 నెలల్లో చేయలేనా? 7 నెలల 6 నెలలు 5 నెలలు అంతే చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళి మనం సంవత్సరంలోకి చేసేసేయాలి కదా, అలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇచ్చి, లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతసేపు మీ అమూల్యమైన టైం నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మరి.